యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిరసన జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించాలని కోరుతూ భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేశారు. తెలంగాణ రక్షణ సేన ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందాటి మణిపాల్ రెడ్డి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం నుండి భువనగిరి కలెక్టరేట్ వరకు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిరసన జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించాలని కోరుతూ భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేశాడు. తెలంగాణ రక్షణ సేన ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందాటి మణిపాల్ రెడ్డి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం నుండి భువనగిరి కలెక్టరేట్ వరకు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం నుండి భువనగిరి కలెక్టర్ ఆఫీస్ వరకు భిక్షాటన చేస్తూ వెళ్లి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ 8 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రజావాణిలో అధికారులకు అందజేశారు. కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టడీ సర్కిళ్లలో, కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టలేక అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆత్మహత్యలే తెలంగాణలో యువత ఆత్మహత్యలు జరుగుతాయి. మరికొద్ది రోజుల్లో ఉద్యోగాలు రాకపోతే యువత ఆత్మహత్యలు జరుగుతాయి. తప్పకుండా తెలంగాణలో యువత ప్రాణాలు బలిగొని తెలంగాణ తెలుసుకున్నాం. యువత ప్రాణాలు బలిగొని తెలంగాణ తెలుసుకున్నాం. ఒక ఉద్యోగం లేదు, 2 లక్షల ఉద్యోగాలు యువత చచ్చిపోతున్నాం. మా పిల్లల బతుకులు, మా బతుకులు మేమే ఇలాగ తయారు. కళ్యాణం కష్టపడి రూపాయి కష్టపడి సంపాదించి మనం హైదరాబాద్ జాబ్ చేయమని పంపిస్తే ఉద్యోగం నోటిఫికేషన్ బతుకు అంటే రాష్ట్రంలో 50 లక్షల మంది పైగా యువత రోడ్ల మీద పడి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం అమ్మ. ఇవాళ ఎందుకంటే అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇవాళ రైతులు ఎలాగైతే ఆత్మహత్యలు చేసుకుంటారో, పంట పండించిన పంటలు అమ్మలేక, ఇవాళ మాకు చదువుకు ఉద్యోగం లేక ఇవాళ మేము అర్థమైన పరిస్థితికి వచ్చింది. మా అగర్చావులు ఉన్నాయి. ఇవాళ మేము ఉరిపెడితే తెచ్చుకున్నట్టు ఉంది. ఆత్మహత్య చేసుకున్నట్టు తీసుకొచ్చినాం రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 2 లక్షల ఉద్యోగాలు కాదా, 2000 ఉద్యోగాలు కూడా వేయాలి. ఇప్పటికి 30 మంది ఆత్మహత్య చేసుకుంటారు. దయచేసి ఆలోచించాలమ్మ ఒకసారి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నానన్న. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నానంటే మేము పోయి హైదరాబాద్ పోయి చిక్కడిపల్లి పోయి కృష్ణాగిరిలో పోయి చదువుకుంటున్నామన్న. ఇంకా 2.5 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం కూడా వేయలేదన్న. మా పరిస్థితి ఆగమనం ఉంది. ఇవాళ ఇంటికి పోలేక లక్షలు ఖర్చు పెట్టి చదివించి మా కుటుంబాలు ఆ రోడ్డున పడ్డాయి అన్న. ఇవాళ పరిస్థితి మా కొడుకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఇవాళ ఇంకా ఎదురుస్తున్నట్టు పరిస్థితి అన్న. ఇప్పటికీ మా ఏజ్ అయిపోతుంది, ఇంకొక ఉద్యోగం లేదన్న. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడన్న. ఆ ఉద్యోగం లేదన్న. ఇవాళ మొన్న జూన్ 2 రోజు మాకు మంచి పండుగ వస్తుంది. జూన్ 2 రోజు ఉద్యోగాలు ఇస్తారని సంతోషంతో ఉంటే ఒక్కసారి నీరు కాటుందన్న రేవంత్ రెడ్డి. మా నిరుద్యోగుల పట్ల మొత్తం అమానుషంగా ఉంటుందన్న. ఇవాళ మాకు తినడానికి తిండి లేదన్న. ఒక పూట తిండి తిని, ఒక పూట నీళ్లు తాగి రోడ్ల మీద ఫుట్పాత్ల మీద పండుకుంటున్నామని మా పరిస్థితి ఆగం ఉందన్న. రోడ్ల మీద పరిస్థితి ఉందన్న. ఇంటికి పోతే చుట్టాలు, ఫ్రెండ్స్, కుటుంబం ఎక్కడ పోలేక రోడ్ల మీద ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్న. మాకు ₹1 ఇస్తేనన్నా మేము ఆ రూపాయి పోగు చేసుకొని రేవంత్ రెడ్డి కమిషన్ ఇచ్చాను సరే ఉద్యోగాలు ఇప్పించుకోవాలని చూస్తున్నామన్నా. పిహెచ్డీ జరిగిన ఉద్యోగాలు లేవన్నా. రోడ్ల మీద ఛాయ్ బండి పెట్టుకుంటున్నామన్నా, కూరగాయల బండి పెట్టుకుంటున్నామని. ఇలా పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న పరిస్థితి. మా తెలంగాణలో ఉంటే బతికే వద్దు, ఆత్మహత్య చేసుకోవాలంటున్నాం. తెలంగాణలో యువత 50 లక్షల మంది పైగా నాలాంటి నిరుద్యోగంతో తిరుగుతున్నామన్నా. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎట్లా ఉండాలో అర్థం అవ్వట్లేదు. ఇంటికి పోలేను. ఇంకా తల్లిదండ్రులు ఇంటికాడ ఇంకేమైందో ఉద్యోగం అడుగుతున్నాం. ఉద్యోగాలే లేవు. పస్తులు ఉంటున్నాం. ఇవాళ రోడ్ల మీద పిచ్చగా లెక్క ఆడుకుంటున్నాం అని ఇవాళ పరిస్థితి. ఒక పూట అన్నం చేయాలంటే గుళ్ళ కొంటి అడుక్కొని పరిస్థితి వచ్చినాం అని ఇవాళ. ప్లీజ్ దయచేసి ₹1 అన్న. ₹1 పోగు చేసుకొని రేవంత్ రెడ్డి కమిషన్ ఇచ్చాను సార్ ఉద్యోగాలు ఇస్తున్నామన్నా.